అంటే గుర్తు పెట్టుకొని వాళ్ళు కనపడినప్పుడల్లా సరే ఎలా పడుతుందంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా పడుతుందంటే వాళ్ళు మమ్మల్ని మాట అన్నారు, మమ్మల్ని బాధపరిచారు, మమ్మల్ని అవమానపరిచారు అని వాటిని గుర్తు పెట్టుకుంటూ ఉంటారండి. లోకంలో ఉన్న మనుషులు అలాగే చేస్తూ ఉంటారు. అలాగే దేవుని నమ్మిన పిల్లలు అయినటువంటి మనలో కూడా ఒకవేళ ఇలాంటి లక్షణం అనేది ఉంటే దాన్ని తీసివేసుకోవటం ఉత్తమమైన పని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకంలో ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారండి. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు కనుక మనం ఎవరు అంట, మనందరూ ఎవరమ్మా, ఈ సృష్టిని కలిగించి పంచభూతాలను సృష్టించి మొత్తం మనందరి కోసం సిద్ధపరిచాడు కదా ఆయన దేవాది దేవుడు. ఆయన గర్భాన్ని జనించినటువంటి ఆయన పిల్లలు కనుక మనం అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? బయట వ్యక్తులు చేసే విధంగా దేవుడు నమ్మిన పిల్లలు ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నమ్మిన పిల్లలంగా ఉన్నటువంటి మనం అందరం అంట ఆయన అడుగు జాడలు నడవాలి. లోకంలో ఉన్నటువంటి వాటిని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న గొడవలు, తగాదాలు, అల్లర్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని విడిచిపెట్టేసేయాలి. అందుకని దేవుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు చూడండి, మీరు ఎప్పుడు వినే మాటే. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ దావీదు గారండి, దావీదు మహారాజు గారండి, ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మర్చిపోవాకు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క మేలుని మనం మర్చిపోయే వారంగా ఉండకూడదండి. మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. మన దావీదు మహారాజు గారు ఒక చిన్న తప్పు చేసినందుకే తన పాన్పు కొట్టుకొని పోయే విధంగా కన్నీళ్లతో ప్రార్థించాడు దేవుడికి. అన్నిటి ప్రార్థన అండి దావీదు గారు చేసింది. ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు చేస్తే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తన పాన్పు కొట్టుకొని పోయే విధంగా ఆ రకంగా బాధ అనిపించాలంటే, ఆ రకంగా చేసినట్టే ఒక్కసారి అర్థం చేసుకోండి. మనకు అన్నిటి ప్రార్థనలు ఎప్పుడైనా సరే మన పాన్పు అవసరం లేదు, కానీ మన బట్టలు ఏమైనా తీరాండి, నీళ్ళు ఏమన్నా సరే ఆలోచించండి. నిజంగా దావీదు మహారాజు గారికి ఉన్నటువంటి మంచి మనసుతో ఉండి చేసిన తప్పు విషయంలో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. దేవుని కూడా మొరపెడుతున్నాడు ఆయన. మనం ఆయన చూసి చాలా నేర్చుకోవాలండి. గతాన్ని మర్చిపోయాడు ఆయన. గతంలో చేసినటువంటి ఆ పొరపాటుని ఇక చేయదు తండ్రి అంటారు ప్రార్థనలో గుర్తు పెట్టుకుంటారండి. ఆ దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తనండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకూడదు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తులమే. ఇప్పుడు మన ప్రాణంతో మనమే చెప్పుకుంటున్నాం. నా ప్రాణమా ఆరాధనకి వెళ్ళిపోయినా పర్లేదు, పనికి వెళ్ళు అని చెప్పుకుంటున్నావా? అలా చెప్పుకున్నాం అంటే మాత్రం మనమే మోసపుచ్చుకుంటున్నాము. మన ప్రాణంతో ఏమని చెప్పుకోవాలి తెలుసా అండి? నా ప్రాణమా నువ్వు ఆరాధనకి టయానికి వెళ్ళాలి. నా ప్రాణమా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత నీ ప్రవర్తన సరిగ్గా నువ్వు గమనించుకోవాలి. నా ప్రాణమా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత పాట పాడాలి. నా ప్రాణమా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి. నా ప్రాణమా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దైవ సేవకులకి లోబడాలి. దైవ సేవకులు చెబుతున్నటువంటి వాక్యాన్ని చదివి సహాయం చేయాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. చేసుకున్న వాళ్ళకి సూపర్ అండి, కాదనలేదు. ఒకవేళ అలాంటి లక్షణాలు ఒకవేళ మనలో లేకపోతే సరి చేసుకుందాం. దావీదు గారు చెప్తున్నారండి, నా ప్రాణం చెప్పుకుంటున్నాడు. దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోవద్దని ఆయన చెప్తున్నాడండి. ఈ రోజు మన యొక్క జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేశాడండి. ఏమా ఎన్ని మేలు చేశాడు దేవుడు? చాలా మేలు అండి. అవి చదవటానికి కూడా గ్రంథం సరిపోదు, పుస్తకాలు సరిపోవు. అన్ని మేలు చేశాడు.
చాలా మంది అంటారంటే దేవుడు మాకు ఏం మేలు చేయలేదు పాస్టర్ అంటారు. నిజంగా చెప్పండి, దేవుడు వాళ్ళకి ఏం మేలు చేయలేదా? తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఏమంటారమ్మా బిడ్డకి? ఏమ్మా, తల్లి గర్భంలోంచి ఒక శిశువు అమ్మాయో అబ్బాయో బయటకు వచ్చారనుకోండి, ఆ బిడ్డకి మొట్టమొదటిగా కావాల్సింది ఏంది? ఏమో తల్లిగా ఉన్నటువంటి వారు మీకు కూడా తెలీదా? ఏం కావాలి? ఏం కావాలమ్మా? తల్లిగా ఉన్న వాళ్ళు కూడా తెలియకపోతే ఆశ్చర్యం మాకు కూడా. చాలా మంది చెప్తూ ఉంటారండి పాలు అంటారు. ముందు పాల కంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి కావాల్సింది తెలుసా? గాలండి. తర్వాత పాలు. గాలి ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడు గాలి. దేవుడిచ్చాడండి గాలి. దేవుడు చేసిన ఉపకారాలండి. ఆయన తలపోసుకున్నాడు దావీదు గారు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకూడదని మనకి హెచ్చరిక మాట చెప్తున్నాడు ఆయన మనకి. ఆయన మర్చిపోలేదు, మీరు కూడా మర్చిపోకండి. ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమంటే చాలా చిన్న వ్యక్తులు అండి. మనం అంతా చాలా చిన్నోళ్ళం. ఉమ్మనీరులో ఉన్నప్పుడు చాలా చిన్నోళ్ళం మనం అంతా. ఉమ్మనీరులో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. బయటకు వచ్చిన తర్వాత నీళ్ళల్లో పడంగా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నిన్ను ఉమ్మనీరులో కాపాడింది దేవుడు. నువ్వు ఆయన పనికొస్తావని ఆయన నమ్మి నీకు ఇన్ని 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒకరికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడంటే ఆయన నమ్మాడమ్మా వాళ్ళందరినీ. నా బిడ్డ ఎలాగైనా సరే నన్ను తెలుసుకుని నా కోసం నమ్మకంగా బ్రతికింది, నా పిల్లలు నన్ను మర్చిపోరని ఆ దేవుడు మనందరిని నమ్మేశాడు. కానీ మనం దేవుడు సంతోషపెట్టే విధంగా ఉంటున్నామా? ఒక్కసారి మనమే చెక్ చేసుకుందామండి. దేవుడు చేసిన మేలులలో ఏ ఒక్కటి మర్చిపోయే వారంగా ఉండకూడదండి. ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ చెప్పాలండి దేవునికి. ఎవరైనా మనం మేలు చేస్తే వాళ్ళకి ఏం చెప్తామండి? మనం ఏం చెప్తాం వాళ్ళకి? అయ్యా నువ్వు దేవుళ్ళలాగా వచ్చావయ్యా, నన్ను కాపాడావయ్యా, థ్యాంక్స్ అని చెప్తారు. అమ్మా నువ్వు దేవతలాగా వచ్చి నన్ను కాపాడావమ్మా, నాకు సహాయం చేసే తల్లి, అమ్మా నీ మేలు మెచ్చుకోని తల్లి అని చెప్తూ ఉంటారు కదమ్మా. లోకంలో ఉన్నటువంటి వారికి చెప్తున్నారు, సాటి సహోదరులు చెప్తున్నప్పుడు మరి దేవుడు మన కోసం ఎన్ని మేలు చేశాడు, చాలా మేలు చేశాడు కదా. నేను ఏమడుగుతాను తెలుసా మనందరినీ? నా గురించి తెలుసుకున్నటువంటి మీరు నా మాటలు మీరు చెప్పాలి. మీ ఇరుగు పొరుగు వారికి ఈ మాటలు చెప్పాలి. నా ప్రేమల గురించి చెప్పాలి, నా కరుణ గురించి చెప్పాలి, నా స్వభావం ఎలా ఉండదో అది మీరు చెప్పాలి అని దేవుడు కోరుకుంటున్న ప్రేమ దేవుడుతున్నారు. కానీ మనుషులు ఏం మర్చిపోయారు తెలుసండి? దేవుడు చెప్పినటువంటి మాటలు మర్చిపోయారు. కానీ దేవుడు వద్దన్న విషయాలు ఉంటాయి కదండి, లోక సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి కదండి, వాటిని గుర్తుపెట్టుకుంటున్నారు మనుషులు. దేవుడు వద్దన్నది విడిచిపెట్టలేదు, దేవుడు కావాలన్న దాన్ని దానికోసమే ప్రయత్నం పడేవారుగా ఉండలేదు, దానికోసమే సాధన చేసేవారుగా లేదు. ఆలోచన ప్రేమ దేవుతున్నారు. మరవకూడని వాటినేమో మరిచిపోతున్నారు, మర్చిపోవాల్సిన వాటినేమో గుర్తు పెట్టుకుంటున్నారు. ఏ విషయాలైతే మర్చిపోవాలో విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. విడిచిపెట్టకపోతే ప్రమాదం పొంచి ఉంటుందండి. అలాగే మరవకూడని వాటిని మరిస్తే అది కూడా ప్రమాదమే. అందుకనే దేవుడు భక్తుల ద్వారా బైబిల్లో రాయించిన మరొక మాట చూడండి. యాకోబు గ్రంథం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 చదువుకున్నాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనం చదువుకున్నాం. దయచేసి చదవండి అమ్మా. దేవుని వాక్యం చదవడం అనేది కూడా గొప్ప భాగ్యం అండి. మగవాళ్ళు చూడండి, వాళ్ళు చదవాలని ఉండదు కానీ మాటలు రావాలి. మగవాళ్ళు దేవుడు మన అందరికీ చక్కటి స్వరాలు ఇచ్చాడు, మంచి మాటలు మాట్లాడే నైపుణ్యం ఇచ్చాడు. ఆ మాటలతో ఆ గుర్తుతో దేవుని వాక్యం చదవలసిందిగా ప్రేమతో కోరుతాడు. చదవండి కీర్తన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనం.
మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఇక దేవుడు ఎంత బాగా చూడండి, మీరు వినువారు మాత్రమే ఉంటే మీరు మోసపోతారు. కనుక ఎలా ఉండమంటున్నాడు? విన్న వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా మంది చెప్తూ ఉంటారు, నేను 30 సంవత్సరాల నుంచి చర్చికెళ్తున్నానండి. ఓకే, వెరీ గుడ్, బాగుంది. నేను ఒక 20 సంవత్సరాలు చదువుతున్నానండి. ఓకే, వెరీ గుడ్. నేను 10 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నా అండి, బాగుంది. నేను 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నా అండి. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ అన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మన యొక్క జీవితాల్లో ఫలించే వారంగా ఉన్నామా లేదా అని మనలను మనమే చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా చెక్ చేసుకోకపోతే మనలను మనం మోసపుచ్చుకుంటాము. మనం విని ఆహా ఈ రోజు పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాడు అని సంతోషం వెళ్ళిపోయారు అనుకోండి, ఉపయోగం ఏమనదు. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరే వేయాలి. ఈ రోజు అయ్యగారు మంచి మాటలు చెప్పాడు, ఏం మాటలు చెప్పాడని నువ్వు కూడా నోట్స్ ఉంటే రాసుకోవాలి. లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నోట్స్ తెరిచి చూసి బైబిల్లో మీరు చెప్పింది అలా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుడు చెప్పాడు కదండి, మీరు వినువారు మాత్రమే ఉంటే మోసపోతారు. మరి మోసపోకుండా మనం ఉండాలంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మోసపోండి. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. ఒకనాడు ఇశ్రాయేలు దేవుని జనాంగము దేవుని మర్చిపోయారండి. ఇశ్రాయేలు దేవుని జనాంగం అండి. దేవుడు పేరు పెట్టాడు వాళ్ళకి, ఇశ్రాయేలు నా ప్రజలు అని దేవుడు వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తే వాళ్ళు ఎలా మారిపోయారు తెలుసా అండి? ఎలా మారిపోయారు తెలుసా అండి? దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తిగా మారిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారండి. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యక్రమాలు అన్ని కాదండి, ఎన్ని అద్భుత కార్యక్రమాలు, ఎన్ని ఆశ్చర్య కార్యక్రమాలు ఎన్ని చేశాడంటే దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇప్పుడు ఎవరు చేయగలరండి చెప్పండి? కాలం చెప్పండి, 2 పాయలు. పాయలు చేయగానే కాలం కావాలంటే అడ్డు కట్టేసి ఆపుతారు. ఎర్ర సముద్రం అంటే చాలా పెద్ద సముద్రం కదండి, దాన్నే దేవుడు తన సేవకుల ద్వారా 2 పాయలు చేపించాడే. ఆశ్చర్యం కదండి, వండర్ఫుల్ కదండి, వండర్ కదండి. వాళ్ళంతా ఆరిన నేల మీద వెళ్ళిపోతున్నారు సముద్రంలో. 2 పాయలు అవ్వగానే ఆరిన నేల దేవుడు తన పిల్లల కోసం సిద్ధపరిచాడండి. ఆరిన నేల మీద వెళుతున్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు గుర్తు రావాలి కదండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో కింద బానిసగా ఉన్నారు వీళ్ళు. ఇశ్రాయేలు ఫరో దగ్గర బానిసగా ఉంటే వాళ్ళు గొడ్డి చాకిరీ చేపించారండి. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుని వచ్చింది దేవుడే కదండి. దేవుడు తన సేవకున్నారు తీసుకొచ్చారు కదండి. అప్పుడు కూడా కృతజ్ఞత కలిగి లేరు. దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి వేటినైతే కొలవవద్దని దేవుడు చెప్పాడో వాటిని కొలవడం మొదలు పెట్టారండి. దేవుడు వేటినైతే మీరు పూజించకూడదు అన్నాడో వాటిని పూజించడం మీరు మొదలు పెట్టేశారు. దేవుని మర్చిపోయారు. ఒకనాడు ఇశ్రాయేలు అండి. ఈ రోజు చాలా మంది దేవుడిని మర్చిపోయారండి. పేరుకే మాకు దేవుడు తెలుసు అనే విధంగా ఉంటున్నామే కానీ దేవుడికి నేను తెలుసా, దేవుడు నన్ను గుర్తు పెట్టుకుంటాడా, అలాంటి ఆలోచన రావాలండి. అలాంటి ఆలోచన నాకు ఎప్పుడైతే వస్తుందో మనం భక్తులు ఇంకా సాగిపోతూ ఉంటాము, భక్తులు ఇంకా స్టాండర్డ్ అవుతూ ఉంటాము, బలంగా ఉంటాం. దేవుడు నన్ను గుర్తు పెట్టుకుంటాడా? మరి దేవుడు నన్ను గుర్తు పెట్టుకోకపోతే పరిస్థితి, ఎవరి పేరైన జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కన్నా పడని ఎడలా వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా అండి? మరి దేవుడు మనం గుర్తు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పాడో అవి చేయాలండి. ఏం చేయాలి? సత్యక్రియలు చేయాలి, వాక్యాన్ని వినిపించాలి, మనకు తెలిసినటువంటి దేవుని మాట ఇతరులకు చెప్పాలి. బ్రతికినంతకాలం దేవుని కోసం నమ్మకంగా భక్తిగా బ్రతుకుతూ అనేక మందిని దేవుని వైపు నడిపించాలి. ఎవరన్నా తెచ్చి అనేవాళ్ళు ఉంటే మా రండమ్మా, అయ్యగారు మంచి మాట చెప్తాడు, మీ బ్రతుకులు మారిపోతాయి, మా రండమ్మా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, రండమ్మా చర్చి రండమ్మా, దేవుని మాట వినండమ్మా, మీ సమస్యలు తీరితే దేవుడు తీరుస్తాడమ్మా మీరు నమ్మకం ఉంటే అని చెప్పి తీసుకుని రావాలి దేవుని సన్నిధికి.
మనం వస్తున్నాం కదండి, మనతో పాటు ఇంకా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకొని రావాలి ఆదివారం ఆరాధనకి, దేవుడి కార్యక్రమాలకి. ఒకవేళ వాళ్ళు మారారనుకోండి, దేవుడు సంతోషపడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టాలండి. కానీ ఈరోజు నర సమాజం ఎలా మారిపోయిందంటే, విడిచిపెట్టకూడని ఏమో విడిచిపెడుతున్నారు, విడిచిపెట్టమనేమో విడిచిపెట్టడం లేదు. పాపం అండి. దేవుడు పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, చెప్పండి అమ్మా. పాపాన్ని విడిచిపెట్టమన్నాడా? పాపాన్ని విడిచిపెట్టమన్నాడు దేవుడు. ఒకవేళ పాపంతో మనం ఉంటే మనం దేవుని దగ్గర చేరలేమని ఆ పాపాన్ని విడిచిపెట్టడం ఆయన అని దేవుడు చెప్తున్నాడు, వాళ్ళందరినీ ప్రేమించి. కానీ ఈరోజు మనుషులు ఎలా మారిపోయారు? పాపానికి బానిసలుగా మారిపోయారు. పాపంలోనే, ఆ పాపం రుచిలోనే ఉండిపోతున్నారు. అయ్యా ఎందుకు దేవుడి దగ్గరికి రావచ్చు, ఎందుకయ్యా ముందు అవుతున్నాను, ఆరోగ్యం పాడు చేసుకున్నాం, ఎందుకయ్యా సిగరెట్లు ఎందుకు, గుట్కాలు ఎందుకు, కైనీలు ఎందుకు, మొత్తం పదార్థాలు ఎందుకు, ఆ గంజా ఎందుకు, లోక సంబంధమైన జీవితం ఎందుకయ్యా, దేవుడి దగ్గరికి రావచ్చు కదా, ప్రార్థన రావచ్చు కదా, అని బ్రతుకు మార్చుకోవచ్చు కదంటే ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? దేవుడు మనకి ఏం మేలు చేశాడు. కుటుంబ సమస్య వస్తే దేవుడి దగ్గరికి రారండి. వ్యాపారంలో నష్టం వస్తే దేవుడు మర్చిపోతాం. ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారంటే ఆదివారం ఆరాధన కూడా మర్చిపోయి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. అవునండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా ఆ విషయం చాలా సిగ్గుపడాలండి. ఎందుకు తెలుసా అండి? ఇది మన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం అండి. ఈ గొప్ప గ్రంథం మనకు వచ్చిందంటే నిజంగా వెనక ఏమంటే సుమారు ఎంతో మంది భక్తుల కష్టం అండి, ఎంతో మంది భక్తుల ప్రాణ త్యాగాలు, ఎంతో మంది భక్తుల శ్రమ అండి, కష్టం. 56 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం మన దగ్గరికి వచ్చింది. కాబట్టి పాత గ్రంథంలో ఏమో ధర్మశాస్త్రం చేసేది వాళ్ళ దగ్గరే ఉండేదండి. తెలుసా, యాజకుల దగ్గరే ఉండేది అన్నమాట గ్రంథం. ఎలాగ బైబిల్గా అందరికి ఇవ్వబడాల. కానీ దేవుడు గొప్ప అవకాశం అందరికి ఇచ్చాడు. ప్రతి ఇంట్లో చూడండి బైబిల్ ఉండదు. ఉంటుందా ఉండదా చెప్పండి? గొప్ప గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని ప్రతిదినం చదవటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ గ్రంథాన్ని మనం ఖచ్చితంగా చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ మన జీవితాలు కొనసాగించాలనుకోండి, మన యొక్క జీవితాలు చాలా బాగుంటాయి. కష్టాలు వస్తే ఆ కష్టం వస్తే ఆ కష్టంలో కూడా తప్పించుకోవడానికి మార్గాన్ని దేవుడే సిద్ధపరుస్తాడు. నమ్మితే, మనం నిజంగా నమ్మితే ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టానికి ద్వారం దేవుడే తెలుస్తాడు. ఏదైనా గాయం తగిలిందనుకోండి, గాయం తగిలితే దానికి పరిష్కారం కూడా దేవుడే ఇస్తాడు. గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు కూడా ఆయన. ఒకవేళ ఏదన్నా ఎదురుతే మనకు తగిలిందనుకోండి, మనం కరెక్ట్ గా లేవేమో, అందుకే దెబ్బ తగిలిందేమో అని మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి మంచి అవకాశం. ఇంకో విషయం చెప్పంటారంటే, దైవ సేవకులు పెండ్రి పాల్ గారు, ఆయన ప్రాంతంలో ఏం చేసి తెలుసండి? మీరంతా చాలా మంది చూస్తుంటారు. పెండ్రి పాల్ పాస్టర్ గారు, అయ్యా నీ ఎదుట నేను ఏదైనా ఒకవేళ పాపం చేస్తుంటే నన్ను క్షమించు నాయన, నరమాత్రుడు కదయ్యా, రోజు ఏదో పాపం చేసి ఉంటాను, నన్ను క్షమించయ్యా. ఒక గొప్ప దైవ సేవకు నోటి వస్తుంది అంటే మన నోటి నుంచి చెప్పండి. ఆయన బహిరంగంగా కొన్ని వేల మందిలో పెండ్రిపాల్ పాస్టర్ గారు, అయ్యా నీ ఎదుట నేను ఖచ్చితంగా పాపం చేశానయ్యా, ఏదో ఒక పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. పశ్చాత్తాపం కలిగినటువంటి జీవితం ఉంది. ఆయన దేవుడు మర్చిపోలేదు, దేవుడి కార్యాలు మర్చిపోలేదు. పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడండి. ఒకవేళ ఆ అతిక్రమాలన్నింటినీ మనలోనే దాచిపెట్టుకుంటే మనం ఎప్పటికీ వృద్ధిలోమో, మనం ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా, నేను చాలా సూపర్ గా ఉన్నానండి మాస్టర్ గారు. ఒకవేళ మీరే సరిగ్గా మీరు చెక్ చేసుకోండి అనేవాడు కూడా ఉండకపోలేదు. కనుక ప్రేమ దేవుని పిల్లారా, మర్చిపోవాల్సినటువంటి విషయాలంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. వాటికి చాలా దూరంగా ఉండాలండి. వాటి గొడవలైనా తగాదాలైనా సరే, అల్లర్చుకున్నటువంటి ఆటపాటలైనా సరే, వాటికి చాలా దూరంగా ఉండగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుందండి. ఒకవేళ వాటిలోనే ఉండిపోయామనుకోండి, మనం ఎప్పటికీ డెవలప్ అవ్వలేదు. ఎప్పుడు చూసినా కానీ మన యొక్క జీవితాలు అలాగే ఉండిపోతాయండి. కనుక ప్రేమ జంతువులు ఆలోచించండి. పౌలు గారు చూడండి, సౌలుగా ఉన్నప్పుడు పాత జీవితం ఎలా ఉంటుంది తెలుసా అండి? పాత జీవితం దేవుని ఎరగకుండా ఉన్నప్పుడు ఆయన జీవితం ఎలా తెలుసా అండి?
క్రైస్తవులు అంటే ఆయన అసహ్యం అండి. కానీ ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్న వ్యక్తి, మంచి పట్టు ధర్మశాస్త్రం మీద ఉంది. కానీ నాకు డౌట్ వచ్చింది ఇక్కడ, ఈయనకు మంచి ధర్మశాస్త్రం మీద, ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యుడని రాయబడి ఉంది బైబిల్, ఓకే వెరీ గుడ్. కానీ అదే ధర్మశాస్త్రంలో యేసుప్రభువు వారు పుడతాడు, యేసుప్రభువు వారు మెస్సీగా వస్తాడు అని ఇప్పుడు కూడా ఆయన వస్తాడని మొత్తం గ్రంథంలో రాశారు కదండి. మరి అది చదవలేదా అంటే నాకు వచ్చిన డౌట్. పైన చదువుకుంటే ఆ వాక్యం ఎవరికి అర్థం అవ్వదండి. లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తేనే మనకి అద్భుతమైనటువంటి దేవుని మాట దొరికింది. మనకి పైన చదివితే ఏం అర్థం అవ్వదు. ఎవరి సౌలుగా ఉన్నప్పుడు మహాక్రూరుడుగా ఉన్నాడండి. పాత జీవితం కదండి, పాత జీవితం ఉన్నప్పుడు సౌలు మహాక్రూరుడు. క్రైస్తవులు కనపడితే వాళ్ళని ఈడ్చుకోలేదు. ఇలా ప్రార్థన మందిలో జరుగుతుంది అనుకోండి, లోనికి వెళ్ళి జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చేవాడు. ఈరోజు మనల్ని ఎవరున్నారమ్మా లాక్కొచ్చేది ఇక్కడ చెప్పండి? ఆ లాక్కొచ్చేవాళ్ళు ఒకవేళ బతుకుతారా? మనం ఒక మాట అంటేనే, ఒక మాట అంటే చాలు ఏది వ్యక్తి అయిపోయాడు అంతే. కానీ ఆ కాలంలో చూడండి, మొదటి శతాబ్ద కాలంలో సౌలు ఇంజంట చొచ్చి మన ఇంట్లోకి ఏమైనా రావాలంటే మన పర్మిషన్ ఉండాలి. ఏమ్మా మీ ఇంట్లోకి ఏమైనా రావాలంటే మీ పర్మిషన్ ఉంటే వస్తారు, లేకపోతే రాదు కదా. ఇంద్రుడు ఎలాగున్నాడు? క్రూరుడు కదండి. ఇంటింట రాను చొచ్చి ఎవరైతే క్రైస్తవులు వాళ్ళు పట్టుకొని బహిరంగంగా తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టేవాడు, చంపేసేవాడు. అలాంటి కఠినాత్ముని యేసుప్రభువు వారు పట్టుకున్నాడు. యేసుప్రభువు వారు ఎప్పుడైతే ఆ వెలుగు, ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ దమస్కు వెళ్ళే మార్గంలో ఆ వెలుగు ప్రకాశమైన మార్గం కనబడిందో, అప్పుడు ఆయన ఆంతి తన గుర్రం నుంచి కింద పడిపోయి సౌలా అన్నప్పుడు ఈయనేమన్నా తెలుసండి, నీవెవరు అన్నాడు. నువ్వెవరోయా అంటే, నువ్వు హింసిస్తున్నావే ఆ యేసు నేనే అన్నాడు. నేను నిన్ను హింసిస్తున్నానా? ఎవరైతే దేవుని యందు నమ్మకంగా భక్తులుగా ఉంటారో, క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నువ్వు హింసిస్తున్నావంటే నన్ను హింసిస్తున్నట్టే. నన్నే హింసిస్తున్నావే నువ్వు. ఏమంటే ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో అప్పుడు సౌలుకున్నటువంటి అంటే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత ఆయన చేసినటువంటి పాత జీవితం అనేది అది చాలా అసహ్యంగా అనిపించింది. ఎన్నాళ్ళు చేసినటువంటి భక్తి ఇలాంటిదా? ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయినటువంటి భక్తి అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో తనకున్నటువంటి గతాన్ని మర్చిపోయాడండి, పాత జీవితాన్ని మర్చిపోయాడండి. కొత్త జీవితాలకు వచ్చిన తర్వాత ఆయన జీవితం చూడండి. పాత జీవితంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడండి, పాత జీవితంలో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడు, బెదిరించేవాడు, కొట్టేవాడు, సోపరు. కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత పౌలు గారు ముమ్మారు భర్తలతో పట్టుబడ్డాడు. తెలుసా మీకు? ముమ్మారు భర్తలతో. ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలమ్మా? ఒకటి తక్కువ. ఎవరైనా చెప్పారు అనుకోండి, మీరు ఎవరైనా సరే కరెక్ట్ ఆన్సర్ అయితే 100 రూపాయలు ఎప్పుడు చెప్తారు? 100. మీరు సేవకులు చెప్పండి, నేను చెప్తున్నా 100 రూపాయలు మీయే. ఎన్ని దెబ్బలు తిన్నాడు పౌలు గారు? దేవుని స్తోత్రం. ఇదొక రకమైన స్వార్థం. కనుక ప్రేమైన దేవుని ద్వారా ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తా ఖచ్చితంగా. నేను వచ్చానంటే మాత్రం ప్రశ్న ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఏదో వాక్యాన్ని మీరు వెళ్ళిపోకూడదండి. పౌలు గారు అవండి ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు. నదుల ప్రయాణాలలో ఓడ తగిలి ఆయన చాలా శ్రమ పడ్డాడు. ఆయన మొత్తం నేను చెప్పి మీకు అర్థాలంటే 2 కొరింథీ 11:23 దాంట్లో ఉన్నది. దాన్ని చదువుకోండి. ఆయన ప్రయాణం మొత్తం ఉంటాయి, ఆయన శ్రమం అంతా, ఆయన మొత్తం ఎంత బాధపడ్డాడో ఆయన మొత్తం ఉంటాయి. కొత్త జీవితాలకు వచ్చిన తర్వాత దేవుణ్ణి అస్సలు మర్చిపోకూడదు. లోకంలో డబ్బు పోతే పోని, ఆయనకున్నటువంటి డబ్బు అండి కోటేశ్వరుడు అండి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన కోటేశ్వరుడు. ఏమనుకుంటే తెలుసా అండి, దేవుని క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆయన కోట్ల రూపాయల అన్నటువంటి సంపదని, ఆస్తిని కేవలం ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ డబ్బు శాశ్వతం కాదు,
శాశ్వతమైనది దేవుడు, ఆయన వాక్యం అని ఆయనకు అర్థమైపోయింది. ఇక చూడండి, ఆయన ప్రయాణం చూడండి, ఎప్పుడు చూసినా ఆయన ప్రయాణం ఎక్కడికి? ఆత్మ రక్షించే ప్రయాణమే, దేవుని వాక్యం చెప్పే ప్రయాణమే. అని మీ సేవ చూడండి, ఎప్పుడైనా సరే మీరు చాలాసార్లు గమనించండి, సువార్త సభ పెట్టాడంటే మాత్రం పాప ఆయనే ఆటేస్తూ తిరిగి 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 పాపం కొన్నిసార్లు సరిగ్గా నిద్ర కూడా లేకుండా ప్రార్థన కూర్చున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకని? దేవుని పని ఈ ఉన్నటువంటి ఈ ఆయుష్కాలంలో, ఈ వయసులో నేను చేసేయాలి. ఒకవేళ నా కళ్ళు కనపడకపోతే, నా చేతులు పని చేయకపోతే, నా కాళ్ళు పని చేయకపోతే, ఒకవేళ నా కళ్ళు పని చేయకపోతే నేను దేవుని పని చేయలేను కదా అని అర్థం చేసుకున్నవాడు కనుకనే దేవుని పని ఎక్కువ చేయాలనుకుంటాడు. ఇంకో విషయం చెప్పంటారంటే, ఇది కూడా మీకు చాలా వేడవుతుందని చెప్పి దీన్ని కూడా రీమోడల్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఆ విషయం కూడా మీరు ప్రారంభం చేయడమ్మా. ఎందుకంటే బాగా చర్చ అనేది ఈ రోజుల్లో చర్చి బాగుంటేనే జనాలు వస్తున్నారు, లేకపోతే రావట్లా. ఇప్పుడు కావాల్సింది చర్చి బాగుండాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు సత్యం చెప్పే సేవకుడు దేవుని మాట చెప్తున్నప్పుడు ఆయనకి మీరు రుణపడి ఉండాలి, ఆయన సహాయం చేసేవారుగా ఉండాలి. ఈ మాటలు ఎక్కడ చెప్పరండి, ఉన్నదన్నట్టు చెప్పాలంటే చాలా కష్టం. పౌలు గారు ప్రసంగం చూడండి, అద్భుతంగా ఉంటాయి అన్నమాట. భయపడ్డం, జడియుడు, బెదిరితేనే కానీ అసలు చేతరుడు. ఎందుకని అంత ధైర్యంగా రావడండి పౌలు గారు? రాజుకే సమానం చెప్తారండి పౌలు గారు. మనం చెప్తామండి మన సీఎం గారికి కథగా రాస్తాం. రాజు చెప్తాడు స్వార్థ. మంది ఎంత ఈజీగా క్రైస్తవం చేయాలని చూస్తున్నారని పౌలు అంటాడు. ఎంత ఈజీగా క్రైస్తవం చేయటం అంటే పౌలు గారికి చాలా సింపుల్ అండి. అంత మాటగారి, ఆ మాట అంత దేవుడు ఇచ్చాడు ఆయన జ్ఞానం, అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, అంత బ్రహ్మాండం చేసే ప్రసంగికుడు అండి. కనుక ప్రేమ తీసుకున్నారా, ఆయనకి అర్థమైపోయింది, ఓహో నేను ఇదివరకు జీవించిన జీవితం అది మంచి జీవితం కాదు, దాన్ని చేయాలి, మరిచిపోవాలి, సమాధి చేయాలి అని అనుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాడు, దాన్ని సమాధి చేసేసాడు. కొత్త జీవితంలోకి వచ్చాడు. కష్టాలు, కన్నీళ్లు, హింసలు, సౌదములు, బాధలు, వీటితోనే ముందు కొనసాగిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా కొత్త జీవితంలోకి వచ్చినటువంటి మనం చాలా హ్యాపీగా ఉన్నామండి. అమ్మ, మీరు ఎవరన్నా యేసు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను ఎవరన్నా చెప్పేదండి? ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ అప్పులు లేవు, ఏమి లేవండి, నేను చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు చేసేదండి. ఎవరు ఎత్తారు? ఎందుకు తెలుసండి? క్రీస్తుని నమ్మిన తర్వాత, క్రీస్తుని మనం ధరించుకున్న తర్వాత మన జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, హింసలు అవే వస్తాయి. కానీ ఇవి వచ్చిన తర్వాత కూడా వాటిలోంచి బయటపడే మార్గాన్ని దేవుడు తెలుస్తాడు. ఖచ్చితంగా దేవుడు తెలుస్తాడు. నీ అప్పుల వాటి విషయంలో నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే ఏదో ఒక విధంగా అప్పులను దేవుడు తీర్చేస్తాడండి. నీకు రోగమా? నువ్వు దేవుని కోసం నమ్మకంగా నిజంగా జీవిస్తే ఖచ్చితంగా ఆయన పనికొస్తావని ఆయన అనుకుంటే నీకు ఎలాంటి రోగం అన్నా సరే, ఎలాంటి దేవున్నా సరే దేవుడే తీసేస్తాడు. ఖచ్చితంగా నమ్మాలండి. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమండి. కనుక ప్రేమ దేవుని పిల్లారా, దేవుణ్ణి అస్సలు మర్చిపోకూడదండి. దేవుణ్ణి మన ప్రాణ పరిస్థితి మనకు వచ్చినా కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు. మరి మర్చిపోవాల్సినటువంటి విషయాలు ఏంటి? లోకంలో తగాదులు కానివ్వండి, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రతి విషయం మనం మర్చిపోవాలండి. లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం ప్రతిదీ మర్చిపోవాలి. దేవుని సంబంధమైన కానిది ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టలేదు శుభ్రమైన పనండి. ఒకవేళ అదే రుచులకు మరలా వెళ్ళాలనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా అండి? దీని గురించి దేవుడు ఒక మాట చెప్పాడండి. ఒక్క తనకు కక్కినటువంటి ఆ బాతికి చేరితంట, అదే దానికి వెళ్ళి దాన్ని తిరిగితంట. అసలు ఆ మాట చూస్తే ఎలా ఉంటుంది తెలుసా అండి? చాలా కఠినమైన మాట అనమాట. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నామంటే సామెత చెప్పాడు దేవుడు. సామెత చెప్పాడు. నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ఎలా ఉంటుంది మనసుకి, అమ్మో ఇలా ఉండకూడదు, మరి ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన విధంగా మనం ఉండాలి. మనం ఉంటే శభాష్ నా కుమారుడా, శభాష్ నా కుమార్తె, నీకే పరలోకం తీసుకో. దేవుణ్ణి మర్చిపోకూడదు. మరి వేటిని మర్చిపోవాలి? లోకంలో ఉన్నటువంటి ఆశను మర్చిపోవాలి. లోకంలో ఉన్నటువంటి ఇక రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదండి, అలాంటి కూడిన ఆటపాటలు కానివ్వండి, ఇక చాలా చెప్పాడు దేవుడు. వాటిలో మనం చాలా దూరంగా ఉంటే మనకు ఉత్తమంగా ఉండదండి.
కనుక ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి. మనం వేటిని మర్చిపోవాలి, వేటిని మర్చిపోకూడదు. అమ్మా ఇప్పుడు చెప్పండి, మనం వేటిని మర్చిపోవాలి చెప్పండి అమ్మా. మనం వేటిని మర్చిపోవాలి? కొద్ది పెద్ద చెప్పండి, అమ్మా వినపడతలేదు. మనం వేటిని మర్చిపోవాలి చెప్పండి తల్లి. మిమ్మల్ని మీరు తప్పు చెప్పినా ఏమన్నాం, రైట్ చెప్పినా ఏమన్నాం, మరి ఎవరు మర్చిపోకూడదు? ఇదైతే బాగా అర్థమైందమ్మా, దేవుని స్తోత్రం. మరి ఆయన మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు మీరు అందరూ మాట్లాడతారు. దీనికి ఈ రేగుల సాక్ష్యం. కనుక మన దేవుడు మర్చిపోకూడదండి. మరి దేవుడు మర్చిపోకుండా ఏం చేయాలి? తన కార్యక్రమానికి వస్తూ ఉండాలి, ప్రార్థన ఉంటే వస్తూ ఉండాలి. అది మన కష్టాన్ని దైవ సేవకుడికి ఇచ్చి అయ్యగారు తీసుకొని వచ్చి సోర్ చేసుకోండి అని ప్రోత్సహించాలి. దైవ సేవకుడు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నాదని ముందునే నిలబడాలి. తెలుసా అండి? దైవ సేవకుడు సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య మీదిగా భావించి నిలబడాలి. బైబిల్లో అంటే పౌలు గారిని చంపడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉంటే నిజంగా పౌలు గారి దగ్గర వాక్యం ఇవ్వడానికి వచ్చిన నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నిలబడ్డారండి. నిలబడ్డారు తెలుసా? నిలబడ్డే కాకుండా ఆయన నిమిత్తము మా 2 కళ్ళు ఓడబెక్కి ఇవ్వటం వాడు కూడా వాళ్ళు వెనకాడలేదు. ఒక దైవ సేవకుల కోసం తన 2 కళ్ళు కూడా ఓడబెక్కి ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. ఆ స్థితికి వెళ్ళిపోవాలండి క్రైస్తవులు. సేవకుడు చాలా గొప్ప వ్యక్తి అండి. మీరంతా అనుకుంటూ ఉంటారు. ఒక మాట వెళ్తాను, మీరు ఎవ్వరు ఏ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను వ్యాపారం చేసుకుంటూ దేవుని సేవ చేస్తూ ఉంటాను. అలాగే సేవకుడు కాదు. మీ సేవకుడు ఉన్నారండి, అన్నయ్య గారు ఆట చదువుకుంటూ ఉండి దేవుని సేవ చేస్తున్నాడు. అలా కాదు, ఆలోచండి. నేను ఒకసారి ఇదే మాట అడిగాడు. నన్ను అడిగితే నాకు మాట చెప్పాను, అయ్యగారు అపోజినటువంటి పౌలు గారు కూడా సేవ చేశాడు. ఆయన ఏం చేశాడు? బైబిల్ తెలియాలి మనకి. బైబిల్ తెలిస్తే మన ముందు ఎవరు మాట్లాడలేదండి. ధ్యానాలు కొట్టుకున్నాడు. ధ్యానాలు కొట్టకుండా అదే పనిలో ఉండొచ్చుగా. పౌలు గారు అంటే మామూలు స్పీకర్ కదండి, వన్ ఆఫ్ ద టాప్ స్పీకర్. బైబిల్లోనే వన్ ఆఫ్ ద టాప్ స్పీకర్. 14 పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు ఆయన పౌలు. అలాంటి వ్యక్తి అండి ధ్యానాలు కొట్టుకొని దేవుడు సేవ చేశాడు. ఉదయం శ్రీరామ్ గారు చూసినప్పుడు కూడా నాకు కూడా ఇదే గుర్తొచ్చారు అనమాట. అంతగా కష్టపడి పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో దేవుని పని పెట్టి ఆత్మ రక్షించాడు. దేవుడు మర్చిపోడు ఎవరిని. అలా చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోడు. కనుక ప్రేమని దేవుడు అలా ఆలోచించండి. ఈ మాటలు విన్నటువంటి మీరు, నేను, మనం అందరం మనం వేటిని విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టకూడదు ఎవరిని? దేవుణ్ణి. ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను.